రైట్ బ్రేకింగ్ చూస్తున్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కామ్లో అల్లు అరవింద్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సుమారుగా 3 గంటల పాటు సాగిన విచారణలో పలు కీలక విషయాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వచ్చే వారం మళ్లీ విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సమాచారం. రైట్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు స్కామ్లో అల్లు అరవింద్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. సుమారుగా 3 గంటల పాటు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి ఆస్తుల కొనుగోలుపై వివరాలు అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఫిలిం రిపోర్టర్ అశోక్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, అల్లు అరవింద్కు సంబంధించి ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా ప్రశ్నించారు? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. అల్లు అరవింద్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. దాదాపు 3 గంటల నుంచి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ని, అలాగే గీతా ఆర్ట్స్ జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి గీతా ఆర్ట్స్ ఆఫీసులో కూడా ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా ఏ విషయం ఏంటంటే మహేష్ బ్యాంకు సంబంధించిన ఫ్రాడ్ కు సంబంధించినటువంటి ఇష్యూ విషయంలో రామకృష్ణ బ్యాంక్ సంబంధించినటువంటి బ్యాంక్ ఫ్రాడ్ విషయంలో ఈ యొక్క నోటీసులు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అసలు 2018-19లో ఉన్న కోట్లలో ఉండడం, ఈ కోట్ల వ్యవహారం ఆ బ్యాంకు సంబంధించినటువంటి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంకు సంబంధించినటువంటి ఇష్యూ. ఈ విషయంలో అసలు లావాదేవీలు ఎట్లా జరిగాయి, వారికి మీకు సంబంధం ఏంటి, దీంట్లో మీది ఏమైనా వర్కింగ్ పార్ట్నర్ ఉన్నారా, లేకపోతే దీంట్లోకి సంబంధించినటువంటి ఈ ఫ్రాడ్ సంబంధించిన ఇష్యూలో మీ పాత్ర ఏంటి అనేది అన్నారు. ఎందుకంటే ఈ బ్యాంకు ఫ్రాడ్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో ఈ గీతా ఆర్ట్స్ నుంచి, అలాగే వీళ్ళ పర్సనల్ అకౌంట్స్ నుంచి కూడా కొంత ట్రాన్సాక్షన్ జరిగిందని ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఈ ఆధారాలను బేస్ చేసుకుని వారు ఈరోజు ఆయన ఇంట్లో దాదాపు 3 గంటల నుంచి ఆయనకి రకరకాల సోదాలు, దీనికి సంబంధించిన అకౌంట్స్ కూడా పరిశీలిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో కూడా కొంతమంది అధికారులు కూడా అక్కడ సోదాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోసారి ఏంటంటే వచ్చే వారం ఖచ్చితంగా మరోసారి ఈడీకి సమక్షంలో ఆఫీస్కి రావాలని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఈ విషయంలో పూర్తి సమాచారం వాళ్ళకు లేదు, తెలియదు అనే మాట చెప్తున్నారు. అయితే కొన్నిటికి కూడా ఈ ఈడీ అధికారులు అడిగినటువంటి కొన్ని సమాధానాలు కూడా దాటవేసే ప్రయత్నం. అయితే దీనికి మాత్రం సంతృప్తిగా లేరు. ఈడీకి సంబంధించినటువంటి 2018-19లో లావాదేవీలు కొన్ని కోట్ల రూపాయల్లో ఉన్నాయి. ముఖ్యంగా ఈ రామకృష్ణ బ్యాంకు ఎలక్ట్రానిక్స్ సంబంధించిన ఫ్రాడ్ బ్యాంకు ఇష్యూ మాత్రమే ఎక్కువ ఉంది. అంటే దీనికి వీళ్ళతోటి ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు వ్యాపార లావాదేవీలు ఏంటి, ఈ విషయాల పట్ల వాళ్ళు తీవ్రంగా క్వశ్చన్ చేసినట్టు ఉంది. అయితే దీనికి సంబంధించి అల్లు అరవింద్ చెప్పినటువంటి క్వశ్చన్స్ కి వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన కొంత పొంతన లేకపోవడంతో కొంత వారు అసంతృప్తిగానే ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి మరిన్ని వివరాలు, దీనికి సంబంధించిన కూడా ఆధారాలు కూడా కావాలని చెప్పేసి వాళ్ళు కోరడం జరిగింది. దానికి సంబంధించి మరో వారంలో కూడా మళ్ళీ అశోక్, అంటే అల్లు అరవింద్ కు సంబంధించి అల్లు అరవింద్కు సంబంధించి సినిమాల నిర్మాణంలో కానీ, లేకపోతే వ్యాపార సంస్థలకు సంబంధించి చాలా కీలకంగా బన్నీ వాసు వీళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడేమైనా వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలపై విచారణకు ఈడీ పిలిచే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ప్రధానంగా అంటే ముందు నుంచి అల్లు అరవింద్కు సంబంధించి చాలా క్లియర్ కట్గా ఉంటారు. ఏమైనా అక్కడ లాయర్తో పాటు వెళ్ళినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి ఈడీ ఆఫీస్కి?
ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఈడీ వ్యవహారం అంటే ఖచ్చితంగా ఈ లావాదేవీల్లో ఆధారాలు ఉంటే తప్ప వీరు చేయరు. ఎందుకంటే దాదాపు మనం చూసుకోవచ్చు, ఇది దాదాపు 6 years ముందున్నటువంటి, అంటే 2025 ఇప్పుడు జరుగుతున్నది. అంటే 2018, 19 సంవత్సరానికి ఆ అకాడమిక్ ఆ ఇయర్ కి సంబంధించినటువంటి లావాదేవీల నుంచి ఏంటంటే వారు ఇచ్చిన లెక్కల్లోనూ వాళ్ళు చూపించినటువంటి దాంట్లో కూడా కొంత పొంతన లేని వ్యవహారం ఉండడమే దీనికి సంబంధించిన అధికారులు ప్రశ్నిస్తారు. అయితే ముఖ్యంగా వీళ్ళకు అసలు రామకృష్ణకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ బ్యాంకు సంబంధం ఏంటి, అసలు వీళ్ళు ఓన్లీ సినిమా రంగంలోనూ అలాగే డిస్ట్రిబ్యూషన్ సంఘంలో రియల్ ఎస్టేట్ సంఘంలోనే రియల్ ఎస్టేట్ కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి సంబంధం ఏంటి, అసలు ఈ ట్రాన్సాక్షన్స్ లో మీరు చెప్పినటువంటి కట్టిన ట్యాక్స్లకు లేకపోతే ఉన్నటువంటి అన్ని కోణాలు బ్యాంక్ స్టేట్మెంట్స్ కి చెప్పినటువంటి అంతా కూడా పొంతం లేదు. అందుకే ఆ ఇయర్ కి సంబంధించినటువంటి ఇది, ఎందుకంటే ఇది ప్రజాధనానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది కాబట్టి, ప్రజలకు సంబంధించినటువంటి దీంట్లో కూడా దాంట్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒక ఫ్రాడ్ జరిగింది కాబట్టి ఈ విషయంలో క్లారిటీ లేదు. దాని మీద వీళ్ళు చెప్పిన దానికి ట్యాక్స్లు కట్టిన దానికి పొంతం లేదు కాబట్టి అధికారులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఆధారం కావాలి, సబ్మిట్ చేయాలి, లేకపోతే పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అశోక్.